హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల స్ట్రాటజిస్టు. 2014 నుంచి భారతదేశంలో అందరికీ బాగా పరిచయం పొలిటికల్ సర్కిల్స్లో ఆయన. 2014లో నరేంద్ర మోదీ గారి కోసం పనిచేశారు. నరేంద్ర మోడీ ప్రధాని కావడం వెనుక, సమయంలో సోషల్ మీడియాలో ఆయనకు విపరీతంగా హైప్ రావడం వెనుక, జాతీయ స్థాయిలో ఆయన ఇమేజ్ బిల్డ్ చేయడం వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నారు అనేది చాలామంది పొలిటికల్ సర్కిల్స్లో నమ్ముతూ ఉంటారు. ఆ తర్వాత ఆయన నితీష్ కుమార్ కోసం పనిచేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేశారు. ఆ తర్వాత కేజ్రీవాల్ కోసం పనిచేశారు. మమతా బెనర్జీ కోసం పనిచేశారు. స్టాలిన్ కోసం పనిచేశారు. ఈ రకంగా చాలామంది పొలిటీషియన్స్ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేస్తూ వచ్చారు. ప్రశాంత్ కిషోర్ గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక భూమిక ప్రశాంత్ కిషోర్దేనని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నమ్ముతోంది. నమ్మడమే కాదు, గడిచిన ఎన్నికల సందర్భంగా ఆ తర్వాత కూడా దాదాపు 2.5 మూడేళ్లకు పైగా, ఆ మాటకొస్తే ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వారం 10 రోజుల ముందు వరకు కూడా ప్రశాంత్ కిషోర్ పైన తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఈ రాష్ట్రానికి ఓ దరిద్రం పట్టింది జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో. ఆ దరిద్రానికి కారణం ప్రశాంత్ కిషోరే. బీహార్ మాఫియా, బీహార్ డెకాయిట్ అంటూ ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడింది తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా ప్రశాంత్ కిషోర్ని హైర్ చేసుకునే ప్రయత్నం చేసింది. ప్రశాంత్ కిషోర్ని తమ ఎన్నికల స్ట్రాటజిస్ట్గా పెట్టుకునే ప్రయత్నం చేసింది. దానికి సంబంధించి ఒక సీనియర్ పొలిటీషియన్ ద్వారా రాయబారం నడిపింది. ఓ సీనియర్ పొలిటీషియన్ ద్వారా ప్రశాంత్ కిషోర్ పైన ఒత్తిడి తెచ్చింది. ఇప్పుడు నేను చెప్పిన ఈ చివరి మాటలు నేను చెప్పినవి కాదు, ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలు. ప్రశాంత్ కిషోర్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కలిసి డిసెంబర్లో ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. కలిసి వెళ్తున్న సందర్భంలో కొన్ని మాటలు మీడియా ముందు మాట్లాడారు. మీరు ఓవర్గా ఎక్సైట్ అవ్వకండి, దిస్ ఈజ్ ఎ ఫార్మల్ మీటింగ్, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న మీటింగ్, ఓ సీనియర్ పొలిటీషియన్గా కట్టసీ కోసం వెళ్ళి ఆయన్ని కలిశాను అనే విషయాన్ని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. సో దాన్ని అప్పుడు ఎవరు పెద్ద సీరియస్గా తీసుకోలేదు. నిన్న ఆయన స్పష్టం చేశారు, తెలుగుదేశం పార్టీ తమ కోసం పని చేయమని అడిగింది, నేను పని చేయలేను అని చెప్పాను. నేను ఇప్పుడు అసలు అటువంటి వ్యాపారం చేయట్లేదు, అటువంటి పని చేయట్లేదు అనే విషయం చెప్పాను. కానీ టీడీపీ కంటిన్యూస్గా పని చేయండి అని ప్రెజర్ చేస్తూ వచ్చింది. ఓ సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారిని కలిసి మీరే ఈ విషయం చెప్పండి అని చెప్పడంతో చాలా కాలంగా కలవాలనుకున్నాను. బట్ ఫైనల్గా ఆయనకి వెళ్ళి కలిసి ఆయనకే ఇదే విషయాన్ని, నేను మీకోసం పని చేయలేను అనే విషయాన్ని చెప్పి వచ్చాను అంటూ ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారిని కలిసి వెళ్ళి దాదాపు 4 రోజులు అవుతుంది. 4 రోజుల తర్వాత ఇప్పుడు ఎందుకు ఆయన విషయం బయటకు చెప్పారో తెలీదు. సో అప్పటి నుంచి డీల్ నడుస్తుందా, ఇప్పుడు సెట్ అవ్వలేదా, లేకపోతే ఆ రోజే నిజంగానే ఆయన నేను పని చేయను అని చెప్పారా? ఆ రోజే నిజంగానే ఆయన పని చేయనని చెప్తే తెలుగుదేశం పార్టీ ఆయన పేరుతో సర్వేలను, ఆయన వస్తున్నారు, ఆయన వచ్చారు, ఆయనకు కూడా అర్థమైపోయింది వైసీపీ ఓడిపోతుందని, ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ కోసమే ప్రశాంత్ కిషోర్ పనిచేస్తారు, సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కోసం వచ్చి పనిచేస్తున్నారు, ఇటువంటి మాటలు కూడా తెలుగుదేశం పార్టీ మాట్లాడుతూ వచ్చింది. అయితే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తాను టీడీపీ కోసం పని చేయట్లేదు, పని చేయను అని చెప్పడం ద్వారా తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చినట్లయింది. తెలుగుదేశం పార్టీకి ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితిగానే చూడొచ్చు. నిజానికి ఈ ప్రకటన తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వచ్చుంటే, ప్రశాంత్ కిషోర్ కలిసి వెళ్ళిన సందర్భంగా రకరకాల పొలిటికల్ డిస్కషన్ నడుస్తున్న క్రమంలో, రకరకాలుగా ప్రశాంత్ కిషోర్ వచ్చారు, టీడీపీ కోసం పనిచేస్తున్నారు, ఇటువంటి వార్తలు వస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ కనుక ప్రశాంత్ కిషోర్ మాకు ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ కాదు అనే విషయాన్ని ప్రకటించుంటే, ఈరోజు ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన మాటలు తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించేవిగా చూడాల్సిన అవసరం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రశాంత్ కిషోర్ తమ ప్రతిపాదనని తిరస్కరించినప్పటికీ ప్రశాంత్ కిషోర్ మాతోటే ఉన్నారు, మా కోసమే పనిచేస్తున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ని ప్రజలకు, బయటకు, మీడియాకు, పొలిటికల్ సర్కిల్స్కి ఇచ్చే ప్రయత్నం చేస్తూ వచ్చింది. అలా చేస్తూ ఉన్న క్రమంలో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఈ మాటలు మాట్లాడడంతో దీనికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోయింది. పైగా గెలిచే పార్టీల కోసం పనిచేస్తారు, ప్రశాంత్ కిషోర్ వచ్చాడంటే మనం గెలిచిపోతున్నాం, ఇటువంటి ఒక ఇమేజ్ బిల్డింగ్ టాక్టిక్స్కి టీడీపీ తెరలేపిందనే విషయం అర్థమవుతోంది. సర్వేల ద్వారా, కొంతమంది వ్యక్తులతో మాట్లాడించడం ద్వారా, ఇంకా అందరినీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మోహరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారుతోంది అనే ఒక ఇంప్రెషన్ని తీసుకొచ్చి, దాని ద్వారా ఏ రకమైన పొలిటికల్ గెయిన్ తీసుకోవాలనుకుంటుందో అది ఇప్పుడు చెప్పలేము బయటికి. సో పొలిటికల్ గెయిన్ తీసుకోవడం కోసం ప్రధాన ప్రతిపక్షం చేస్తుంది, తప్పులేదు, రాజకీయంగా అటువంటి ప్రయత్నాలు ఎవరైనా చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఈ మాటలు మాట్లాడడం వల్ల తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నాలు, తెలుగుదేశం పార్టీకి వస్తున్న మద్దతు ఫ్యాబ్రికేటెడు, నిజాయితీతో కూడినవి కాదు, ఇవి కేవలం మ్యానిపులేటెడ్గా చేస్తున్నారు అనే విషయం అర్థమవుతోంది. సో ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు ఖచ్చితంగా టీడీపీకి ఇబ్బంది కలిగించబోతున్నాయి. దీనిపైన
చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి. నిజానికి ఈవెన్ ప్రశాంత్ కిషోర్ కూడా ఈ విషయాన్ని హైడ్ చేస్తూ వచ్చారు. ప్రశాంత్ కిషోర్ ఆ రోజు ఎయిర్పోర్ట్‌లో మాట్లాడారు నర్మగర్భంగా. ఓవర్‌గా ఎగ్జైట్ అవ్వకండి. నేను జస్ట్ కర్టసీ కాల్‌గా వచ్చి కలిసాను అని. కానీ టీడీపీ వైపు నుంచి జరిగిన విపరీతమైన ప్రచారం కారణంగా దాన్ని ఎవరు బిలీవ్ చేయలేదు. ఆ తర్వాత ఆయన మామూలుగా ట్విట్టర్‌లోనో ఎక్కడో ఈ వార్తలన్నీ వస్తున్న సందర్భంగా ఆయన ఖండించి ఉండాల్సింది. ఇప్పుడు మాట్లాడలేదు. బట్ నిన్న మాట్లాడడం ద్వారా తను క్లియర్ చేసుకున్నారు. తాను టీడీపీతో లేను అని. ఇప్పుడు టీడీపీ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రశాంత్ కిషోర్‌తో ఏం జరిగింది? ఎందుకు వెనక్కిపోయారు? ఎందుకు అసలు ప్రశాంత్ కిషోర్ తీసుకురావాలనుకున్నారు? ఓ బీహార్ డెకాయిట్‌ని ఎందుకు తీసుకురావాలని బీహార్ డెకాయిట్ అంటూ గతంలో మనం ఆరోపణలు చేసి ఇప్పుడు ఆయన తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో కూడా తెలుగుదేశం పార్టీ ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి కనపడుతోంది.